అయ్య చచ్చిపోయినాక కడుపులో పడ్డాడు. మా అయ్యనే నాకు పుట్టిండని సంబరపడ్డరా. కానీ వాడు ఎట్లా మాట్లాడుతాండు పెళ్ళ మాటలు పట్టుకొని. వాడిని తిట్టకుండా కొట్టకుండా నా 2 కొడుకుల్ని నా 2 కళ్ళు అనుకుని నా పానం లెక్క సాదుకున్నారా. చిన్న కొడుకు వానికి పైసలు ఎక్కువ లేవు, వాని సంపాదన తక్కువ ఉన్నది, వీడు మునుగుని నా పెద్ద కొడుకు బతుకుతాడని నేను వానికి అచ్చేస్తా అంటే వాడు ఎట్లా మాట్లాడతాడు. నా పెద్ద కొడుకు మంచిగా బతకాలి, నా పెద్ద కొడుకు పేరుకు రావాలి అని అనుకున్నారా. వాడు చిన్నప్పుడు కడుపులో అంత అంతే సంబరపడ్డానై, కానీ ఇప్పుడు వాళ్ళు నా గుండె మీద అన్నిపోతానురా. ఈ అప్పులన్నీ నేనే కట్టుకున్నట, నన్ను ఏటిగందాన్ని వేసిపోతానురా నా కొడుకులు. ఇసొంటి కొడుకులు ఎవరికి పుట్టద్దురా. నేనే కన్నా పాపపు రాత, నా రాత పాడుగాను.